హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నాకు రీసెంట్‌గా వచ్చిన ఒక బల్క్ ఆర్డర్. ఇది ఎలా వచ్చింది? దీని వర్త్ ఎంత? అలాగే ఈ ఐటెమ్స్ అన్నీ మేక్ చేయడానికి ఏవేం మెటీరియల్స్ కావాలి? ఎంత టైం టేకెన్ అయ్యింది? నేను ఎలా మేనేజ్ చేసుకుంటూ ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశానో నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, నేనిలా వన్ బై వన్ వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉంటానండి. రిమైనింగ్ ఇక్కడ చూసారు కదా! కొన్ని ప్యాకింగ్స్ కూడా అయిపోయాయి. సో, అయితే మీకు డీటెయిల్డ్‌గా మేకింగ్ కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎవరు చూసారంటే కంప్లీట్ డీటెయిల్స్ రిటర్న్ గిఫ్ట్స్ గురించి మీకు తెలుస్తుంది. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కంప్లీట్‌గా వాచ్ చేయండి. లేదు అంటే స్కిప్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే మనం ఆర్డర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నాకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా నేను ఇలా పెట్టుకుంటాను. ఇవి స్వరోస్కి పర్ల్స్ పీకాక్‌కి. అలాగే హాఫ్ మూన్ కాదు, మ్యాంగో. ఈ మ్యాంగో పెండెంట్‌ని ఏంటంటే మనం గ్రీన్‌కి గ్రీను, రెడ్‌కి రెడ్ వేస్తున్నాము. గేర్ వైరు, కట్టరు చాలా ఇంపార్టెంటు. అండ్ నోస్ ప్లేయర్‌తో పాటు గోల్డ్ బీడ్స్ కూడా కొన్ని యూజ్ చేశాను. గోల్డ్ బాల్స్. సో, ఇవన్నీ కూడా నేను కస్టమైజ్ చేసే ముందు నాకు ఆర్డర్‌కి సంబంధించిన మెటీరియల్స్‌ని అన్నీ తీసి పెట్టుకుంటానండి. ఫస్ట్ అయితే పర్ల్స్ చూశాను. పర్ల్స్ కొంచెం పెద్దవైపోయి పర్వాలేదు అని చెప్పి నేను స్వరోస్కి పర్ల్సే వేశాను, నార్మల్ పర్ల్స్ కాకుండా. ఫస్ట్ అయితే 16 ఇంచెస్ లెంత్ అనేది కట్ చేసుకున్నానండి. కస్టమర్ మనకి 16 ఇంచెస్ లెంత్ అడిగారు. అలాగే మనం హుక్ వేస్తాం కాబట్టి 18 ఇంచెస్ అనేది సరిపోతుంది. సో, ఫస్ట్ అయితే ఎన్ని కావాలి అనేది ప్లాన్ చేసుకుంటానండి. 16 ఇంచెస్‌కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఫస్ట్ గేర్ వైరు నాకు ఎంత క్వాంటిటీ ఐటమ్స్ వచ్చాయి అనేది చూసుకొని నేను కట్ చేసుకుంటాను. నాకైతే 40 పీసెస్ వచ్చాయి. సో, ఈ 40 పీసెస్‌కి ఫస్టే లెంత్ తెలుసుకొని నేను కట్ చేసుకుంటానండి. లెంత్ అనేది మీరు చూసుకొని కట్ చేసుకోండి. 16 ఇంచెస్ కావాల్సి రావచ్చు. ఇలాంటి బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతది, ఇలా కట్ చేసి పెట్టుకోవటం అనేది. సో, ఇలా ప్లాన్ చేసుకొని ఒకదానికి ఈ చైన్‌లో మనకి ఏవి ఎలా రావాలి అనేది ముందుగా ఇలా ఏసి పెట్టుకుంటాను. ఫస్ట్ అన్నీ గేర్ వైర్‌లో వేసుకున్న తర్వాత లాక్స్ అనేది వేయటం స్టార్ట్ చేస్తానండి నేను కంప్లీట్‌గా. సో, వన్ బై వన్ వర్క్ ఫస్ట్ పర్ల్స్‌తో చేశాను. తర్వాత రెడ్ కలర్ దాంతో చేశాను. ఇప్పుడు గ్రీన్ కలర్‌ది. వన్ బై వన్ అన్నీ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మనకి వర్క్ ఈజీ అయిపోతది. మీరు చెప్తే నమ్ముతారో లేదో నాకు 2 అవర్స్‌లో ఈ మ్యాంగో అండ్ పీకాకు కంప్లీట్‌గా 30 పీస్. మ్యాంగోతో మాత్రం 20 పీస్ అండి, గ్రీను, పింకు కలిపి. పీకాక్ మాత్రం 10 పీస్ మాత్రమే. ఇవి నాకు లాక్స్ వేయటానికి అన్నిటికీ కలిపి 2½ అవర్స్‌లో కంప్లీట్ అయిపోయింది, ప్లానెడ్‌గా వర్క్ చేసుకోవటం వల్ల. సో, అయితే ఇన్ని నేను ఎలా మేనేజ్ చేయగలను అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా! సో, ఇదిగో మా బాయ్స్. వాళ్ళకి టీవీ నుంచి డైవర్ట్ చేయటం కోసం వాళ్ళే నన్ను అడుగుతారు, అమ్మా ఏమైనా హెల్ప్ చేయనా అని. సో, నేనైతే అప్పుడు ఇలా వర్క్ ఇచ్చేస్తున్నాను పిల్లలకి చేయమని. నేను దగ్గరుండి చేపిస్తాను. నేను వర్క్ చేయనప్పుడు వాళ్ళు చేసేది కరెక్టా కాదా అనేది చూస్తూ ఉంటానన్నమాట. ఒక చైన్ ఆల్రెడీ ముందు పెట్టాను. ఎలా చేయాలి ముందు పెట్టడం వల్ల దేని తర్వాత ఏది వేయాలి అనేది వాడికి కాన్సంట్రేషన్ తెలుస్తుంది. అలాగే కొంచెం టీవీ నుంచి ట్యాబ్ నుంచి డైవర్ట్ అవుతాడు. ఎండలు కాబట్టి ప్రతిసారి వాళ్ళని కంప్లీట్‌గా పంపించలేము. సో, ఒక బాయ్ వర్క్ హెల్ప్ చేస్తుంటే ఇంకో బాయ్ హ్యాపీగా టీవీ చూస్తున్నాడనమాట. సో, అలా అని చెప్పి మా చిన్నోడు నాకు హెల్ప్ చేయటానికి కాదు, వాడు కూడా హెల్ప్ చేస్తాడు. పిల్లలేంటంటే వాళ్ళ మూడుని బట్టి మనకి హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చి హెల్ప్ చేస్తానమ్మా అంటారో నేను అప్పుడు మాత్రమే చేపించుకుంటాను. లేదు నాకు హెవీ వర్క్ ఉంది అన్నా, లేదు వాళ్ళు టీవీ నుంచి డెఫినెట్‌గా డైవర్ట్ అవ్వాలి అన్నా కూడా నేనే పిలిచి వర్క్ చేయమని చెప్తాను. కానీ డేలో ఒక్కసారైనా నా దగ్గరకొచ్చి అమ్మ ఏదైనా హెల్ప్ చేయాలా అని ఇద్దరూ అడుగుతారు. సో, అది నాకు చాలా చాలా ప్లస్ పాయింట్ అనమాట. సో, ఇలా నేను అన్నీ ప్లానెడ్‌గా పెట్టేసుకోవటం వల్ల చూసారా ఎంత ఈజీగా నోస్ ప్లేయర్‌తో లాక్ బీట్స్ వేసేసానో. ఈ మధ్య అంటే నాకు 2 కస్టమర్స్ దగ్గర నుంచి లాక్ బీట్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోతున్నాయి అనే కామెంట్ వచ్చిందండి.
మరి నేను ఇవే లాక్ బీట్స్‌ని యూజ్ చేస్తున్నాను. మరి నాకైతే కలర్ చేంజ్ అవ్వట్లేదు. బాడీ హీట్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉండొచ్చు. ఇవైతే నేను యూఎస్‌కి పంపిస్తున్నాను. వాళ్ళకక్కడ స్వెట్టింగ్ ఉండదు కాబట్టి నో ప్రాబ్లమ్. నేను మోస్ట్ ఆఫ్ ది ఆర్డర్స్ యూఎస్ఏ తీసుకుంటాను. అంటే అవకాశాలు మనకి రావటం వేరు. అవకాశాలను మనం హ్మ్, ఏంటంటే ఆహ్, యాక్సెప్ట్ చేయటం వేరు. సమ్‌టైమ్స్ మనకస్సలు వర్కు చేయటానికి ఖాళీనే ఉండదు. అలాంటప్పుడు కూడా మనకి ఆర్డర్స్ ఒస్తాయి. అలా అని చెప్పి చిన్న చిన్న ఆర్డర్స్‌ని నెగ్లెక్ట్ చేయకూడదు. కంప్లీట్ చేయాలి అవి కూడా. సో, ఇలా వన్ బై వన్ వర్క్ చేసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతది. అదొకటే గుర్తుపెట్టుకోండి మీరు. నేనన్నీ ప్లానెడ్‌గా పెట్టుకొని చేయటం వల్ల వరకు మాత్రమే నాకు ఈ వర్క్ అనేది ఈజీ అవుతుంది. అలాగే వీడియోస్ తీయటం. ఇలా మనం మేకింగ్ చేయటంతో పాటు వీడియోస్ కూడా తీయాలి. ఈ వీడియోస్ తీసినవి మళ్ళీ ఎడిట్ చేయాలి. మీకేదైతే వీడియోలో ఇప్పుడు 12.5 మినిట్స్ వీడియో ఏదైతే ఉందో అది 12.5 మినిట్స్‌లో అయిపోదు. దాన్ని ఒక్కొక్క క్లిప్పు 3, 4 మినిట్స్ ఉంటే దాన్ని నేను 1 మినిట్‌కి ఎడిట్ చేస్తాను. సో, ఏంటి ఇంత ఫాస్ట్‌గా వర్క్ చేసేస్తున్నారని మీకు అనిపించొచ్చు. మన ఐస్ ఏమి అంత షార్ప్ ఏం కాదండి. చాలా కష్టం. ఇష్టంగా చేస్తాను కాబట్టి నాకు కష్టం అనిపించదు అంతే. ఇలా ప్లానెడ్‌గా ఒక ఒక లాక్ బీట్ అనేది ఎప్పుడేసుకోవాలి, 2 లాక్ బీట్స్ అనేది ఎక్కడేసుకోవాలనేది చూసుకోవాలనమాట. సో, ఇదే వీడియో రిపీట్ అవుతుంది. ఎందుకు అంటే మీకు తెలియడం కోసం మళ్ళీ నేనే రిపీట్ చేశాను. అండ్ లాక్ బీట్స్ ఏసుకున్నప్పుడు కూడా కరెక్ట్‌గా లెంత్ చూసుకొని ఏసుకోవాలండి. లేదంటే కట్ చేయాల్సొస్తది. లేదంటే లాక్ బీట్‌ని మళ్ళీ ఓపెన్ చేసి క్లోజ్ చేయాల్సొస్తది. లాక్ బీట్ ఓపెన్, క్లోజ్ చేసినప్పుడు ఏమవుతదంటే కొంచెం చైన్ అనేది వంగటం అలా జరుగుతది. సో, ప్లానెడ్‌గా ఉండండి. అండ్ లాక్ బీట్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి అంటే దానికి నా ఆన్సర్ ఒక్కటే అండి. నేను కూడా వాడుతున్నాను. నేను అవే లాక్ బీట్స్ వాడుతున్నాను. మరి నాకైతే కలర్ చేంజ్ అవ్వట్లేదు. మీకెలా అవుతుందో మనం ఏదైనా ఆర్నమెంట్ వేసుకున్నాక దాన్ని తడపటం కానీ, స్వెట్ అవ్వటం కానీ, అలాగే పర్ఫ్యూమ్స్ తగలటం కానీ జరిగితే గనక డెఫినెట్‌గా అవి ఫేడ్ ఔట్ అనేది అయిపోతాయండి. ఎందుకంటే ఇవి గోల్డ్ కాదు కదా! సో, కంప్లీట్‌గా 30 ఇన్విజిబుల్ చైన్స్ నేను కంప్లీట్ చేసేసాను. ఇవి నాకు వరలక్ష్మి వ్రతానికి వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. వీటితో పాటు కొన్ని పర్సనల్ తీసుకున్నారు. జడావులో ఒక 3 డక్కలు తీసుకున్నారు. దీనికి ఇంకా మేకింగ్ ఏం అవసరం లేదన్నట్టు నేను తీయలేదనమాట. ఇది హాఫ్ మూను. అండ్ ఒక్కొక్కటి జడావులో ఏవైతే నేను మీకు చూపిస్తున్నానో అన్నీ కూడా మనకి మీరు ఇలా బల్క్‌గా తీసుకుంటే గనక 150 రూపీస్‌కే ఇచ్చేస్తానండి. సో, మనకి పెండెంట్ అరౌండ్ 120, 130 రూపీస్ పడతది. రిమైనింగ్ అనేది హుక్కు 15 రూపీస్ పడతది. నేనింకా మేకింగ్‌కి ఒక 10 రూపీస్ అనుకోండి. అరౌండ్ మీకు 150 రూపీస్ అయితే పడతది. సింగిల్ అయితే ఆ ప్రైస్ ఇవ్వడానికి పాసిబుల్ అవ్వదు. నోటీస్ చేయండి. అండ్ బల్క్‌లో మాత్రమే ప్రైస్ అవుతది. నేను ఇవి ఒక్కొక్కటి కూడా ఈ జడావు మాత్రమే 150 రూపీస్ ఛార్జ్ చేశానండి. అండ్ జడావు కాకుండా రిమైనింగ్ కూడా ప్రైస్ చెప్తాను. ఇంకా చూస్తూ ఉండండి. అయితే ఈ జడావు దానికి మనకన్నిటికీ గ్రీన్ బీడ్స్ వచ్చాయి కిందన చూడండి. డక్స్‌కి మాత్రం రాలేదు. ఇవి 4 కంప్లీట్‌గా 4 వచ్చాయి. ఒక్కొక్క దాంట్లో కూడా 4 కుందన్స్ వచ్చాయి. సో, 4 కుందన్ వచ్చిన జడావు ఏ డిజైన్ అయినా కూడా మనకి 150 రూపీస్‌కి బల్క్‌లో వస్తుంది. మీకు సింగిల్ కావాలి అంటే ఒక 50 రూపీస్, 30 రూపీస్ అరౌండ్ చేంజ్ అనేది ఉంటుందన్నమాట. సో, మీరు వీడియోస్ చూసి వెళ్ళిపోవటం కాదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కిందన కామెంట్ చేయండి. ఇంత కష్టపడి నేను కూర్చొని మేక్ చేశాను కదా! అండ్ నా కోసం చేసావా ఏంటి? నీ కోసమే చేసుకున్నావు కదా! నీకే డబ్బులొస్తున్నాయి కదా! మాకు కాదు కదా అంటున్నారేమో. నేను మీకు నేర్పిస్తున్నాను. అది కూడా గుర్తుపెట్టుకోండి. నేర్చుకునే వాళ్ళకి నా ద్వారా ఒక్కరు నేర్చుకున్నా కూడా నేను హ్యాపీనే. సో, ఈ ఆర్డర్ నాకెలా వచ్చింది అంటే యూట్యూబ్‌లో కాదండి, ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చెక్ చేస్తే నావి బ్యాంగిల్స్ అన్నీ ఆల్మోస్ట్ నేను పేజ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే యూఎస్ బల్క్ ఆర్డర్స్ ఉంటాయి. అవి ఎలా వచ్చాయంటే మేముండే అపార్ట్మెంట్‌లో ఉషా గారు అని చెప్పి ఒక ఆవిడ ఉండేవాళ్ళు. వాళ్ళ సిస్టర్ యూఎస్‌లో ఉంటదనమాట. సో, వాళ్ళ సిస్టర్‌కి కావాల్సినవి లేదంటే ఆ పక్కన అదే సరౌండింగ్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి ఎవరికైనా కావాల్సొస్తే ఈవిడ ఆర్డర్ తీసుకొని నాకిచ్చేవాళ్ళనమాట. సో, లైక్ రీసెల్లింగ్.
బల్క్ ఆర్డర్ మాత్రమే తీసుకునేదాన్ని. సింగిల్ తీసుకునేదాన్ని కాదు. లేటర్ ఆవిడ కూడా మెటీరియల్స్ నా దగ్గర తీసుకొని, నేను మెటీరియల్స్ స్టార్ట్ చేశాక నా దగ్గర మెటీరియల్స్ తీసుకొని ఆవిడ చేయటం స్టార్ట్ చేశారు. సో దట్ మనకి యూఎస్ నుంచి బల్క్ ఆర్డర్స్ బ్యాంగిల్స్‌కి అయితే స్టాప్ అయినాయి. అండ్ ఇన్విజిబుల్ చైన్స్‌కి ఎలా వస్తున్నాయి అంటే, నేను డైలీ యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం వల్ల వీడియోస్ చూసి మాత్రమే నాకు యూఎస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయండి. నిజంగా డైలీ మీరు కూడా మేకింగ్ చేసి పెట్టండి. నాకు ఎలాంటి రిఫరెన్సు లేకుండా గీత గారని ఆ మేడం మనకి కాంటాక్ట్ అయ్యారు. మేకింగ్స్ చూసి అది కూడా బ్లాక్ బీడ్స్ చూసి ఫస్ట్ తీసుకున్నారు. మనం సంక్రాంతి టైంలో ఆవిడకి చేసాము. ఆ తర్వాత వన్ బై వన్ మనకి యూఎస్ ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయన్నమాట. సో అగైన్ ఇది కూడా ఇన్విజిబుల్ చైన్స్ రిటర్న్ గిఫ్ట్. అది కూడా వరలక్ష్మి వ్రతానికి యూఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పటి నుంచి కస్టమైజేషన్స్ చేపించుకొని ఆర్డర్స్ తీసుకుంటారనమాట. సో అలా, ఎందుకంటే వాళ్ళకి పార్సెల్స్ వెళ్ళడానికి లేట్ అవుతుంది. సో కాబట్టి ముందుగా ప్రిపేర్ చేసుకుంటారు. ఈ టైంలో అనుకోండి, ఇటు ఆవకాయ పచ్చడి ఇవన్నీ పచ్చడిలో పెట్టించుకోవచ్చు, తీసుకోవచ్చు. దాంతోపాటు ఈ రిటర్న్ గిఫ్ట్లు కూడా అయిపోతాయని చెప్పి వీళ్ళు ఇలా అయితే ప్లాన్ చేసుకున్నారు. సో నాకైతే ఈ ఆర్డర్ ఇలా వచ్చిందనమాట. సో కంప్లీట్గా చూడండి, మ్యాంగోస్ మాత్రం 20, పీకాక్ మాత్రం 10. పీకాక్స్కి స్వరోస్కి పర్ల్స్ వేశాను. అండ్ వన్ బై వన్ ఇలా మేకింగ్స్ అవుతూ ఉన్నాయి. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అనిపించింది చెప్పండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందో లేదో కూడా చెప్పండి. అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ 3:00 లైవ్ ఉంది, మర్చిపోవద్దు. లైవ్లోకి వచ్చేసేయండి. మంచి మంచి ముచ్చట్లు మేకింగ్స్ కూడా చూద్దాము. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఇన్స్టా పేజ్ కూడా నేను కింద మెన్షన్ చేస్తానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇన్స్టాలో కూడా, యూట్యూబ్లో ఫాలో అయిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అయ్యారనుకోండి, ఇలా లాంగ్గా కాకుండా షార్ట్గా వీడియోస్ ఉంటాయి. అలాగే డిజైన్స్ అనేది కస్టమైజేషన్ మీకు తెలుస్తుంది. సో ఇప్పటివరకు మా చిన్నోడిని పొగడలేదు కదా, చూడండి వాడికి బుద్ధి వచ్చి వాడే వచ్చి అమ్మ నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని చెప్పి వాడు పాపం నాకు ఇలా ప్యాకింగ్కి హెల్ప్ చేశాడు. సో వాళ్ళిద్దరికీ వర్క్ చాలా వరకు తెలుసు. సో నా బుజ్జి తల్లికి చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే వీడు కూడా నా వీడియో చూస్తాడని అనుకుంటున్నాను. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు టీవీలో. సో ఈసారి చూస్తాడేమో లేదో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ బాబు. సరే అండి, ఈరోజుకి ఇదే వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఖచ్చితంగా 3:00 లైవ్కి రావడం మర్చిపోవద్దు. అందరికీ బాయ్ బాయ్. ఉంటా మరి.